వావ్, మంచి సెంటర్లో ఖాళీగా ఉండి టెంప్ట్ చేస్తుంది. రై, ఎవరిదిరా ఈ స్థలం? ఇదే సార్, గవర్నమెంట్ వాళ్ళు గుడి కోసం ఇచ్చారని మీకు చెప్పింది. ఆ ఆఫీసర్కి చెప్పు, ఇక్కడ దేవుడి గుడి కడితే కానుకలు అడగడం తప్ప 5 పైసలు ఇవ్వడు. అదే నాకిచ్చారనుకోండి 50,000 ముడతాయని చెప్పు. మంచిది సార్. విశ్వ కన్ను పడితే కబ్జా చేయకుండా వదలడు. నచ్చిన దాన్ని, మెచ్చిన దాన్ని, అవసరమైన దాన్ని సొంతం చేసుకోకుండా వదలడు. మీ వాయిస్ బాగుంది, మీ డాన్స్ చాలా బాగుంది, మీరు అంతకన్నా బాగున్నారు. మళ్ళీ మిమ్మల్ని కలిసే భాగ్యం కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వస్తాను, బాయ్. ఏడి టార్జన్, పిచ్చి పిచ్చిగా బాగేవంటే చెప్పు తెగుద్ది. కుట్టించుకోవచ్చులే. అవును, ట్రెడ్మిల్ చేసేటప్పుడు చెప్పేలా తగ్గుద్దే. రే కాశీ, ఏంట్రా? ఇందాక గుడి దగ్గర ఓ అమ్మాయిని చూశానురా, చాలా బాగుందిరా. అయితే ఆలస్యం ఎందుకు, పదా. చిచి, ఆ అమ్మాయి అలాంటిది కాదురా, ఫ్యామిలీ గర్ల్. నాకు బాగా నచ్చింది, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళా? తప్పేంట్రా? పెళ్ళనేది ఛానల్ లాంటిదిరా. సేమ్ ప్రోగ్రామ్స్ రిపీట్ అయ్యి బోర్ కొడుతుంది. మన బ్యాచులర్ లైఫ్ చూడు, కేబుల్ టీవీరా. FTV, VTV, ZTV, ఏ టీవీ అయినా నీ ఒంట్లో ఓపిక ఉండాలి గాని 100 ఛానల్స్ దాకా చూసుకోవచ్చు. కాకపోతే రిమోట్ రిపేర్ రాకుండా జాగ్రత్త పడాలి, అంతే. లేదురా, ఇక నా లైఫ్ కి ఒకటే టీవీ, ఒకటే ఛానల్, అది ఆ అమ్మాయి. తనెవరో ఏంటో పర్టికులర్స్ తెలుసుకుని పెళ్లి చేసుకోవడమే ఆలస్యం. ఈడైపోయాడు. ఏమిటయ్యా నాజుగ్గా ఆపరేషన్ చేస్తున్నావు ఇలాగే? ఇదేమిటి సార్ ఇలా పీకేశారు? దరిద్రం వదిలింది. అయినా ఇంత సడన్ గా కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు సార్ కట్ చేయించారు? ఏం చెప్పమంటావయ్యా, ఈ కేబుల్ టీవీలు వచ్చాక కొంపలో ఆడాలతో పెద్ద నస అయిపోయింది. పొద్దున్నే హడావిడిగా ఆఫీస్కి వెళ్తుంటే యువర్స్ లవింగ్లీ, సాయంత్రం దాకా గొడ్డు చాకరీ చేసి ఇంటికి వచ్చావా, హలో బాగున్నావా, అన్నం తింటుంటే అంతరంగాలు, పడగదిలో పిన్ని, ఇంకా 3 ఏం వస్తుంది? అయినా ఈ ఆడాడు పని చేయడానిక, టీవీ చూడడానిక? అందుకే కట్ చేసి పారేశాను. నువ్వు కూడా మీ ఇంట్లో కట్ చేసి. వస్తాను సార్. ఆగా, ఇది ఎవరిదే? అది నాదే సార్, మర్చిపోయి అక్కడ పెట్టాను. మర్చిపోయి ఎక్కడ పెట్టావా? మా చెల్లెల్ని మర్చిపోలేక పెట్టావా సార్? ఇదిగో, నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశానయ్యా. కావాలనే కచ్చిఫ్ మర్చిపోతావు. నేను ఆఫీస్కి వెళ్ళాక కచ్చిఫ్ మర్చిపోయానండి అని వస్తావు. అప్పుడు నా చెల్లెలు నీ చేతిలో కచ్చిఫ్ పెడుతుంది, నువ్వు దాని చేతిలో ఉత్తరం పెడతావు. ఉత్తరంతో మొదలైన మీ లవ్వు సినిమాలు, షికార్లు దాకా పాకి ఓ ఫైన్ మార్నింగ్ జాయింట్ గా లేచిపోతా. చచ్చా, ఏంటి సార్ ఆ మాటలు? ఇందులో తప్పే ఉందయ్యా. ఈ రోజు మిడ్ నైట్ మసాలాలు చూసి బాగా పెద్దలు పెళ్లి చేసేదాకా ఎక్కడ అవుతారు? ఏ పాలవాడో, పోస్ట్ వాడో, టీవీ వాడో, టైలరో ఎవడు కంటికి నదిరిగా కనిపిస్తే వాడితో లేచిపోవడానికి రెడీగా ఉన్నారు. ఎవరికి తెలీదు. మీ ఆవిడని ఒకసారి పిలుస్తారా? ఏ దాన్ని లేపుకుపోతావా? మిమ్మల్ని గురించి ఒక విషయం అడుగుదామని. అక్కర్లేదు, నన్ను అడుగు, నేను చెప్తాను. ఎరా అడ్డగాడిదా, నువ్వు తింటున్నది అన్నమా గడ్డా అని అడుగుదాం అనుకున్నాను సార్. వీడు అడిగాడా తిట్టాడా? ఏదైతే 100 రూపాయలు మిగిలింది. అమ్మ గాయత్రి, అమ్మ గాయత్రి, వస్తే రాజీ, ఆఫీస్ టైం అవుతుంది. వస్తున్నానండి. ఏంటన్నయ్యా? రోజు కంప్యూటర్ క్లాస్ నుంచి ఎన్నింటికి వస్తున్నావమ్మా? 6 గంటల బస్కి వస్తున్నాను. ఇవాళ నుంచి 7 గంటల బస్సులో రా. ఎందుకన్నయ్యా? 6 బస్సులో ఊళ్ళో ఉండే బ్యాచులర్ వెధవలందరూ ఎక్కుతారు. వాళ్ళ చేతులు ఉరుకోవు. ఆడపిల్ల కనిపిస్తే గోకుతూ గిల్లుతూ ఉంటారు. అంచేత 7 బస్సులో రా. అర్థమైందా? వస్తా. ఇలాంటి మనిషితో ఎలా కాపురం చేస్తున్నావు వదినా? ఇది కాపురం కాదమ్మా, కర్మ. కర్మేంటొదినా? నీకు తెలీదమ్మా, ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమే. నువ్వు నమ్ముతావో లేదో, మా పెళ్ళైన కొత్తలో గాలి కూడా మా మధ్య దూరేంత స్థలం ఉండేది కాదు. అలాంటిది ఈవేళ ఈజీగా ఓ బస్సు వెళ్ళిపోతుంది. పెళ్ళైన ప్రతి ఆడదాని జీవితం ఇంతేనమ్మా. ఇవాళ నేను, రేపు నువ్వు. కానీ నా విషయంలో మాత్రం అలా జరగదు. నా కాబోయే భర్త గురించి ఓ లిస్టే రాసుకున్నాను. సంగీతంలో నన్ను మించిన వాడే ఉండక్కర్లేదు, కానీ నా సంగీతం విని ఆనందించేవాడే ఉండాలి. ఆఫీస్ నుంచి గంటకొకసారైనా ఫోన్ చేయాలి. నాకు ఒంట్లో బాగోకపోతే వంట చేయాలి, అంట్లు తోమాలి, నన్ను ముద్దు పేరుతో పిలవాలి, చీటికి మాటికి గిల్లి కజ్జాలు పెట్టుకోవాలి. నువ్వు అందంగా ఉన్నావని సరదాగా అయినా అనాలి. చేతి నిండా సంపాదించాలి, పిల్లల్ని కాస్ట్లీ కాన్వెంట్లో చదివించాలి. ముసలాళ్ళం అయ్యాక కూడా నన్ను గుండెలో దాచుకోవాలి.
బాసు నేను బ్రహ్మాన్ని మాట్లాడుతున్నాను. బాసు నువ్వు మిస్ ఇండియా కావాలని అడిగాడు కదా, కరెక్ట్ గా అట్లాంటి అమ్మాయి దొరికింది. ఎరా నేను ఎదురుగా లేనని ఏళగోళంగా ఉందా? ఏంటి బాసు నన్ను నమ్మవా? నా ప్రొఫెషన్ మీద తొట్టు వచ్చి చూడు. ఎక్కడ రమ్మంటావు? హోటల్ గోల్కొండ రెస్టారెంట్. పాపిడాలే పెళ్ళైన ఇన్నాళ్ళకి ఫస్ట్ టైం హోటల్ కి వచ్చాం, కొంచెం నవ్వుతూ ఉండొచ్చుగా. ఇంత దరిద్రంగా నవ్వే కంటే మీరు నవ్వకపోవడమే బెటర్. మిస్టర్ ఏం నువ్వు చేస్తున్న పని? బానే ఉందిరా నీ గెటప్. ఏం లేదు, నీ పక్కనున్న ఫిగర్ ని పిలుస్తున్నాను. పక్కనున్న ఫిగర్ ని పిలుస్తున్నావా? దేనికి? దేనికో తెలియకుండానే బ్రోకర్ అయ్యావా? బ్రోకరా? నిప్పులు కురిపిస్తా. ఏంట్రా నీ ఓవర్ యాక్టింగ్? లాగొకటి పీకితే ఏంట్రా ఫోన్ లో ఏమన్నావు? మిస్ ఇండియా లాంటి ఫిగర్ ని తీసుకొస్తావా? దాని ఒకసారి చూడు. మిస్ ఇండియానా? మిస్ మున్సిపాలిటీ కూడా కాదు. దాన్ని తీసుకెళ్లి కోటి సెంటర్ లో నిలబెట్టి ఓసీలో తీసుకెళ్ళమన్నా అక్కడ రాడు. అంత ముదర కేసు. ఓ పని చేయరా, ఎలాగో నీ కళ్ళకది మిస్ ఇండియాలో ఉంది కదా, కాబట్టి నువ్వే దాన్ని పెళ్లి చేసుకో. అది నా పెళ్ళం. నేను ఆల్రెడీ పెళ్లి చేస్తున్నాను. అవునా? వెరీ గుడ్. అయితే నువ్వు ఆ ముదిరిపోయిన మిస్ ఇండియాతో హ్యాపీగా సెటిల్ అయిపో. నేను వేరే పార్టీని చూసుకుంటా. అవునరా రే, అతికిచ్చుకున్న మిస్ అంతా తిరుగుతావేంట్రా? మూతి దురదబట్టలా? దద్దా తీసే. నీ ఒరిజినల్ పేడు మూతే బాగుంది. వస్తానరా బ్రహ్మం. గాయత్రి సార్. గాయత్రి ఇదేమిటి ఎక్కడ కూర్చున్నావు? ఆయన ధోరణి నాకు నచ్చలేదు. మింగేసలా చూపేంటి? అతను చూపేంత ఆఫీస్ లో కూడా అలాగే చూస్తాడు. మనమే అడ్జస్ట్ అయిపోవాలి. అతను ఎవరనుకున్నావు? పెద్ద ఫైనాన్స్ కంపెనీ ఓనరు, కోటీశ్వరుడు. ఎంతో ప్రెషర్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను. ఆయన ప్రెషర్ చేస్తే చేశారు, నన్ను మాత్రం ప్రెషర్ చేయొద్దు. ఆంజనేయులు వస్తున్నా సార్. చిక్క మొహం అదేమిటి సార్ అప్పుడే చేయగలిగేస్తున్నారు? ఏమే దరిద్ర కొట్టు మొహం, సరిగ్గా వడ్డించవా? అదేంటండి ఆవిని పట్టుకుని అలా తిడతారు? ఇది తిట్టుగా సార్. నేను ఎప్పుడప్పుడు మా ఆవిడ్ని దరిద్ర కొట్టు మొహమా అని ముద్దుగా పిలుస్తాను కదే. అన్నట్టు స్వీట్ పెట్టావా? స్వీట్ వద్దండి, ఓ గ్లాస్ ఐస్ వాటర్ ఇవ్వండి. ఐస్ వాటర్ లేదండి. అదేంటండి ఆంజనేయులు గారు, ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేని ఇల్లేంటి? మన షోరూమ్ కు రండి, అరేంజ్ చేస్తాను. కానీ నేనేం ఫ్రీగా ఇవ్వట్లేదండి, ఇన్స్టాల్మెంట్స్ గా పే చేయండి. ఏమండి, ఇన్స్టాల్మెంట్ లో ఇచ్చేట్లయితే ఓ వాషింగ్ మిషన్ కూడా. దాందే ఉంది, వాషింగ్ మిషన్, గ్రైండర్ ఏం కావాలన్నా తీసుకోండి. నేను వస్తానండి. సార్ అన్నట్టు గాయత్రి గారిని అడిగినట్టు చెప్పండి. అలాగేనండి సార్. అన్ని ఆర్టికల్స్ మీరే పర్చేజ్ చేశారు. మీ సెలక్షన్ మీ వైఫ్ కి నచ్చుతుందా సార్? నాకింకా పెళ్లి కాలేదు. అదేంటి సార్ పెళ్లి కాలేదంటున్నారు? మరి ఫ్యామిలీకి కావాల్సిన ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, గ్రైండర్, మిక్సీ, కుక్కర్ అన్ని కొనేశారు. ఇవన్నీ పెళ్ళయ్యాకే కొనాలని రూల్ ఏమైనా ఉందా? రేపు నాకు రాబోయే భార్యకి ఏ ఇబ్బంది రాకూడదని ముందే జాగ్రత్త పడుతున్నాను. అన్ని పనులు ఆమె చేత చేయించడం నాకిష్టం లేదు. ఏంటే నీకు వాషింగ్ మిషన్ కావాలా? అది కాదండి, మీరు ఆఫీస్ కి వెళ్లేలోపు ఇంటి పని వంట పని చేసి బట్టలు కూడా ఉతకాలంటే. ఓహో, అయితే వాషింగ్ మిషన్ లేకపోతే బట్టలు ఉతకాలన్నమాట. అంటే వాషింగ్ మిషన్ కనిపెట్టక ముందు ఎవడో బట్టలు ఉతకలేదు. ఉన్నది ముష్టి ముగ్గురం. ఈ బట్టలు ఉతకడానికి మళ్ళీ 3 మిషన్లు కావాలా? ఇన్స్టాల్మెంట్ అయితే మాత్రం ఈ బాబు కట్టారా? హలో, ఏంటి కలా? లేదండి, పెళ్ళాం కట్టుకునే చీర దగ్గర నుంచి పడుకునే మంచం వరకు అన్ని పుట్టింటి నుంచి తేవాలని డిమాండ్ చేసే మగాళ్ళున్న ఈ రోజుల్లో ఎప్పుడూ రాబోయే భార్య సుఖం కోసం ఇప్పుడే ఇవన్నీ కొంటున్నారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. నోనో, నేనేదో గొప్ప పని చేశాను అనుకోవట్లేదు. ఒక్కొక్కరికి ఒక్కో పాలసీ ఉంటుంది. ఇది నా పాలసీ కాదు, ప్రిన్సిపల్. ఈ రోజుల్లో పెళ్లి కావాల్సిన ప్రతి కుర్రాడు నాలా ఆలోచించగలిగితే వంటింట్లో గ్యాస్ స్టవ్లు పేలవు, వరకట్నపు చావులు అసలే ఉండవు. ఐ థింక్ ఐఎమ్ రైట్. నేను వస్తానండి, బాయ్.
బాసు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను బాస్. కొత్తగా సెటేనా? ఫ్రెష్ క్యాసెట్ బాస్, ఇంకా సీల్ కూడా విప్పలా. కొంపదీసి పాత కేసెట్ కొత్త కవర్ లో పెట్టి తీసుకొచ్చావా? ఏంటి బాసు అలా మాట్లాడతావు? ఇన్ని సంవత్సరాల నుంచి సప్లై చేస్తున్నాను, ఎప్పుడన్నా అలా చేశానా? అయినా ఎంత ఫ్రెష్ క్యాసెట్ తెచ్చినా ఇంకా ఏదో వెరైటీ కావాలంటావు, ఎందుకు బాసు? ఎందుక చెప్తాట్రా. ఏంట్రా ఇది? కోడిగుడ్డు. ఇదేంటి పచ్చి తాగేస్తున్నాడు? ఇలా తాగితే పచ్చి కోడిగుడ్డు. ఉడకబెడితే బాయిల్డ్. సగం ఉడకబెడితే హాఫ్ బాయిల్డ్. పెన మీద వేస్తే ఆమ్లెట్. పొడి పొడి చేస్తే పొరటు. మరి అదే ఫుడ్ లో నంచుకునే గుడ్డులోనే ఎన్ని వెరైటీలు ఉన్నప్పుడు బెడ్ మీదకి వచ్చే బ్యూటీలు ఎన్ని ఉండాలరా? ఎంత గొప్పగా చెప్పావు బాసు. అగ్గి పుల్ల ఒకేసారి వాడుకోవాలి. శభాష్! ఈ పాయింట్ మీద నీకు డాక్టర్ ఇవ్వచ్చు బాసు. డాక్టరేట్ ఏం అక్కర్లేదు, డాక్టర్ దగ్గర వెళ్లాల్సిన అవసరం రాకపోతే చాలు. దా దా దా.